హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ ఉందమ్మా? బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు చూపించండి, అట్లా చూపించండి. బైబిల్ పట్టుకోండి. బైబిల్ ఉన్న వాళ్ళు మా నీ దగ్గర లేదమ్మా? పెద్దామా ఇంటి దగ్గర ఉంది. హల్లెలూయా. ఆ పెద్దమ్మ ఒక చరిత్ర ఉంది. ఏం చరిత్ర అంటే, నేను యేసు ప్రభుని నమ్ముకోవడానికి రేడియో కారణం కదా. రేడియోలో విశ్వాన్ని వింటూ మా ఇంటికి వాళ్ళ ఇంటికి 2 అడుగుల దూరమే. వాళ్ళ ఇంటి దగ్గర బయట ఒక బండ ఉండే. నేను రేడియో తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆ బండ మీద కూర్చొని ఎప్పుడు వాక్యం వింట అక్కడే ఉండేవాళ్ళు. విని 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 మొత్తానికి ఈమె ఈ రోజున మోకరించి ప్రభుతో మాట్లాడుతుందంటే నేను కూడా ఆశ్చర్యపడిపోయాను. చూడండి ఎంత కార్యమో. ఎంతోమంది ముసలోళ్ళకు లేదు అటువంటి భాగ్యం. మోకరించి, ప్రభువా నాకు సహాయం చేయి, హెల్ప్ మీ మాస్టర్, సహాయం చేయి ప్రభువా తండ్రి అని ఎంతోమంది ముసలోళ్ళు మన మధ్యలో ఉన్నారు. కానీ ఆ ముసలోళ్ళకు లేని భాగ్యం ఈమెకు ఉంది. చూడండి, అంటే అక్కడ వాక్యం ఎవరికి తెలియకుండానే, ఊహించకుండానే ఆమెలో కార్యం చేసిందా లేదమ్మా? హల్లెలూయా. అయితే ఆమె ఎప్పుడు కూడా నన్ను నా మీద ఆమె కసురుకోలేదు. ఏందయ్యా నువ్వు ఇక్కడ ఎప్పుడు రేడు పెట్టుకొని ఇక్కడ ఉంటావు, పాపా మీ ఇంటికి అనలేదు. ఎందుకంటే నేను కూడా నీ రాజకీయ అస్వం కదా. అంత దారుణానికి, ఆమె అనేంత దారుణానికి ఎప్పుడు నేను ప్రయత్నం చేయను. కనుక ప్రియమైన సహోదరులారా, అక్కడ బండ మీద, వాళ్ళ ఇంటి బండ మీద వాక్యం వింటే ఈరోజు ఆమె యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్.